భారతవర్ష గ్రంథం పాఠకాదరణ పొందుతుందని ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నరసింహరావు అన్నారు. మాతృభాష శిరోమణి వెంకట పూలబాల రచించిన భారతవర్ష గ్రంథ సమీక్ష ఏయు తెలుగు విభాగంలో జరిగింది. రిటైర్డ్ ప్రొఫెసర్ డివి సూర్యారావు గ్రంథ సమీక్ష చేశారు. భారతవర్ష గ్రంథంలో అచ్చమైన తెలుగు పదాలను జోడించడమే కాకుండా సంస్కృత పదాలు కూడా జోడించారని చెప్పారు. తెలుగు సాహిత్యాన్ని భావితరానికి అందించాల్సిన బాధ్యత ఆంధ్రపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు జర్రా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత ఆచార్యులు సూర్యారావు గారికి నమస్కారాలు. అట్లాగే ఎంతో మంచి మనసుతో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆర్ట్స్ కాలేజీ ప్రాచార్యులు నరసింహరావు గారికి కూడా నా ప్రణామాలు. అయితే ఈ భారతవర్ష అనేటువంటి ఈ గ్రంథంలో 2,50,000 పదాలు తెలుగు పదాలు అచ్చ తెలుగు పదాలతో ఉన్నాయి అని నేను అనుకుని సంస్కృత పదాలు కూడా రాయటం జరిగింది. ఇది సరళ గ్రాంధిక ప్రబంధం అని అలాంటి గురువులు చెప్పగా నేను దానికి సరళ గ్రాంధిక ప్రబంధం అని పేరు పెట్టుకున్నాను. నాకు అంతకు మించి తెలియదు. తర్వాత చూడగా ఇందులో 18 వర్ణనలు అంటే 18 వర్ణనలు ఉన్నాయి, సాహిత్య ప్రమాణాలు బాగున్నాయి అని తెలియజేసింది కూడా ఇటువంటి గురువులే. వీరి ప్రోత్సాహంతో ఇట్లాంటి గ్రంథాలు మరిన్ని నేను రాయగలను. తెలుగు భాష మీద అభిమానంతో ఈ గ్రంథంలో రాసినటువంటి అనేక పద్యాలను ధారణ చేసి స్కూల్స్లోని ఇప్పుడు ఇంగ్లీష్ విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చి రావటం వలన తప్పులేదు, కానీ తెలుగుని బాగా పక్కకు పడేస్తే నా మనసు ఎంతో బాధపడి నేను వెళ్ళి చెప్తున్నాను అనమాట. ఫారెన్ లాంగ్వేజ్ చెప్పుకుంటుంటాను నేను. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఇంగ్లీష్, జపనీస్ ఈ భాషల్లోని ఒక 60 గ్రంథాలు రాశాను. దీని మీద ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా వచ్చాయి. మనం ఇంటిలో కూడా నేను మాట్లాడుకునే భాష చాలాసార్లు నా ఆహ్లాదం కోసం నేను నా భార్యతో కూడా ఈ గ్రాంధిక భాషను మాట్లాడుకుంటూ చాలా ఆనందం పొందుతాము. మనం తెలుగు బాగా కనుమరుగైపోతున్నది. సినిమాల్లో విపరీతమైనటువంటి ఈ ఏంటంటే తెలుగుని తోసేసి వచ్చేస్తున్నాయి. 2 మాటలు మాట్లాడితే 3 మాటలు మాట్లాడితే ఒక వాక్యంలోని అందులో 2 మాటలు ఇంగ్లీషే ఉంటున్నాయి. ప్రతిదీ విపరీతంగా పాటలు కూడా అలాగే ఉంటున్నాయి. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా, అందులో ఏముంటుంది అసలు తెలుగు? ఇలాగే విపరీతంగా అయిపోతున్నాయి. అందుకని ఈ ప్రాచీన సాహిత్యం వైపు మళ్ళాలి అని, మంచి తెలుగుని ఆదరించాలని అందరినీ కోరుకుంటూ నమోవాకాలతో ముగిస్తున్నాను. ఏ కార్యక్రమం జరిగినా సరే మా శాఖాధిపతి నన్ను పిలవకుండా ఉండటం లేదు. నాకు కూడా తెలుగు భాష మీద మక్కువ ఎక్కువ. దానివలన నేను కూడా ఎప్పుడు తెలుగు శాఖ నుంచి ఏ పిలుపు వచ్చినా సరే వెంటనే ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకుని ఇక్కడికి వస్తూ జరుగుతాను. ఇవాళ ఈ గ్రంథం చూసిన తర్వాత, భారతవర్ష గ్రంథం చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇది ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఆ సైజులో పుస్తకం ఉంది. సామాన్యమైన గ్రంథం కాదు. దీన్ని రాయడానికి ఆ గ్రంథకర్త ఎంత కష్టపడి ఉంటారు అని చూడగానే పుస్తకాన్ని నాకు అనిపించింది. ఆయన చెప్పారు 2.5 లక్షల పదాలతోటి 1,200 పేజీలతోటి సుమారుగా ఈ గ్రంథాన్ని ఆయన తయారు చేశారు. ఇటువంటి భాషా శిరోమణి మనకు ఉండటం సామాన్యమైన విషయం కాదు, గొప్ప విషయం. వారి తల్లిదండ్రులకు మనం కృతజ్ఞత చెప్పాలి. తల్లి సత్యవతి గారు, తండ్రి రామ్మూర్తి గారులకి అలాంటి ఒక భాషా పండితుని మనకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.